Hello guys, welcome to Thirup Studios. This is Thiru Perpula, web movie writer and director. Today review of the movie Gali Janardhan Reddy వారసుడు గాలి కిరీటి నటించినటువంటి జూనియర్. కిరీటి నిన్న మొన్నటి వరకు అయితే ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియదు. ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి వారసుడు సినిమాలోకి వస్తున్నాడనే టాక్ మాత్రమే ఉంది. అయితే ఎప్పుడైతే వైరల్ వయ్యారి అనే సాంగ్ ప్రోమో రిలీజ్ అయిందో శ్రీలీల పక్కన ఎవడరా కుర్రోడు కత్తిలా డ్యాన్స్ చేస్తున్నాడనే టాక్ బలంగా వచ్చింది. ఒకసారి మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు స్టేజ్ మీద మాట్లాడుతూ శ్రీలీలతో డ్యాన్స్ చేయాలంటే హీరోలకు తాటు ఊడిపోద్దన్నాడు. కానీ వైరల్ వయ్యారి సాంగ్లో గాలి కిరీటి శ్రీలీలకే తాట తీశాడు. అంత దుమారం లేపింది ఈ సాంగ్. మరి వైరల్ వయ్యారి సాంగ్ తోటే సరిపెట్టాడా, లేక జూనియర్ సినిమాతో ఇండస్ట్రీలో గాలి వారసుడిగా బ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడా? అలాగే జెనీలియా ఈ సినిమాకి రీఎంట్రీ సపోర్ట్ అయ్యిందా? మరి ఇవన్నీ సెట్ అయ్యాయంటే జూనియర్ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. కమింగ్ టు ద పాయింట్, కథ విషయానికి వస్తే విజయనగరం అనే ఊరిలో కోదండపాణి, శ్యామల అనే దంపతులు లేటు వయసులో తాము తల్లిదండ్రులు కాబోతున్నామనే గుడ్ న్యూస్ వింటారు. అయితే పల్లెటూరు కావడంతో ఊరిలో ఉన్న వాళ్ళంతా ఈ వయసులో పిల్లలేంటి అంటూ వెటకారాలు ఆడుతుంటారు. రోజు రోజుకి ఈ వెటకారం కాస్త దెప్పిపొడుపులా మారుతుంది. ఇక ఇవి తట్టుకోలేక పుట్టి పెరిగిన ఊరు వదిలేసి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదామని గర్భంతో ఉన్న తన భార్యను తీసుకొని బస్సు ఎక్కుతాడు కోదండపాణి. అయితే అనుకోకుండా అదే బస్సులో ప్రసవం అయి ఆ బిడ్డను తన చేతిలో పెట్టి కోదండపాణి భార్య చనిపోతుంది. అలా బస్సులో జన్మించిన వాడే మన హీరో కిరీటి అభి. ఆ రోజు నుంచి అభిని అన్నీ తానై అమ్మలా లాలించి పాలించి ఏ లోటు లేకుండా పెంచుతాడు కోదండపాణి. అయితే తండ్రికి తనకి బాగా ఏజ్ గ్యాప్ ఉండటంతో ఆయన చూపించే ప్రేమ బరువుగా అనిపిస్తుంది. చెప్పిందే చెప్తుంటాడు. ప్రతి పని దగ్గరుండి బొమ్మలేని ఫాదర్లా చేయిస్తుంటాడు. అవి చూసిన అభికి విసుకొస్తుంది. దీంతో తండ్రి నుంచి దూరంగా ఉండాలని సిటీకి వచ్చి కాలేజీలో జాయిన్ అవుతాడు. చిన్నప్పటి నుంచి తాను కోల్పోయిన స్వేచ్ఛని అక్కడ అనుభవిస్తాడు అభి. జీవితంలో ఏది చేసినా ఒక జ్ఞాపకంగా ఎప్పటికీ ఉండిపోవాలనేదే అభి ఫిలాసఫీ. దీంతో ప్రతి పనిలోనూ కొత్తదనాన్ని కాస్త ఛాలెంజ్గా కోరుకుంటుంటాడు. సరిగ్గా అప్పుడే కాలేజీలో స్ఫూర్తితో ప్రేమలో పడతాడు. ఆమె మన శ్రీలీల. 4 ఏళ్ల పాటు ఆమె వెనకాల తిరిగి చెప్పులు అరిగిపోయేలాగా తిరిగి స్ఫూర్తి పనిచేసే కంపెనీలో లాస్ట్కి ఉద్యోగం సంపాదిస్తాడు అభి. అయితే ఇక్కడ సీఈఓ విజయ సౌజన్య మన జెనీలియా ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. మొదటి నుంచి అభి అంటే పడదు. దీంతో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సీన్ మారుతుంది. అయితే ఒక సందర్భం వల్ల విజయ సౌజన్య తనకి అసలు ఇష్టం లేని అభి సహా తన టీం కలిసి అదే విజయనగరం రావాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటి, ఆ ఊరికి విజయకి లింక్ ఏంటి, విజయ జీవితంలో అసలు ఏం జరిగింది, అసలు అభి విజయాల మధ్య రిలేషన్ ఏంటి అనేది తెరపై చూడాల్సిందే. ఈ సినిమా టీజరు ట్రైలర్ చూసినప్పుడు ఏముందిలే రొటీన్ లవ్ స్టోరీ, అంతకంటే ఏముంటుంది, కొత్తగా అన్నమాట ఎక్కువ ఏం కనిపించదు. కానీ నిజానికి అదే సినిమాకి ప్రధాన బలమైంది. ఎలాంటి అంచనాలు లేకుండా కొత్త హీరో ఏం చేస్తాడో చూద్దామనే ఆలోచనతోటే ఎక్కువ మంది థియేటర్స్కి వచ్చేసారు. కానీ జూనియర్ అన్ని విధాలుగా సాటిస్ఫై చేశాడు. ముఖ్యంగా ప్రచార చిత్రాల్లో కనిపించిన ఎమోషన్ జూనియర్లో ఉంది. ఫస్ట్ హాఫ్ కాస్త పడుతూ లేస్తూ సరదాగా సాగిపోతుంది. కానీ ఇంటర్వ్యూ బ్యాక్డ్రాప్తో సినిమా సెకండ్ హాఫ్ మంచి అంచనాలతో ప్రేక్షకులకు స్వాగతం పలికాడు. ఆ అంచనాలను ఎక్కడా తగ్గకుండా సెకండ్ హాఫ్ ఉంటుంది. సినిమాకి ప్రధాన బలం ఎమోషనే. తండ్రి కూతురు మధ్య రాసుకున్న ప్రతి సీను చాలా బలంగా స్క్రీన్పై ప్రజెంట్ చేశారు. ఈ సినిమా డైరెక్టర్ పనితీరు స్క్రీన్ ప్లే క్లియర్గా కనిపించింది. ఎప్పుడైతే కథ బ్యాక్ డ్రాప్తో విలేజ్కి వెళ్తుందో అక్కడి నుంచి సినిమాటోగ్రఫీ పెరిగింది. అయితే అక్కడ జరిగే అభివృద్ధి, టెక్నాలజీ గురించి చెప్పే సీన్లు కొన్ని మహర్షి సినిమాలో రిసెప్షన్లో అనిపించవచ్చు. కానీ ఎక్కడా ఆ ఛాయలు కనిపించకుండా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఇప్పటి వరకు ఒకరంటే ఒకరు పడని అభి విజయాల మధ్య దూరం
ఒక స్ట్రాంగ్ బంధం నిలబడుతుంది. ఈ సినిమా కోసం కిరీటి పడిన తీరు స్క్రీన్ ప్లేపై ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. ముఖ్యంగా డ్యాన్స్ విషయంలో మాత్రం కిరీటి అదరగొట్టాడు. ప్రతి సాంగ్లోనూ కిరీటి స్టెప్పులు అదరగొట్టేశాయి. థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ముఖ్యంగా వైరల్ వయ్యారి సాంగ్తో శ్రీలీలకు గట్టి పోటీ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఇక సినిమాలో మరో ప్రధానమైన పాత్ర హీరో తండ్రి కోదండపాణి. ఈ క్యారెక్టర్ని రవిచంద్రన్ అద్భుతంగా చేశారు. ఎమోషనల్ సీన్లో ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. ప్రతి సీన్లోనూ చాలా సహజంగా నటించారు. ఇక కంపెనీ చైర్మన్గా గోపాలరావు పాత్రలో రావు రమేష్ను హుందాగా కనిపించారు. ఎమోషనల్ సీన్లో ఆయన యాక్టింగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఇక వైవా హర్ష, సత్య, సుమన్ శెట్టి వాళ్ళ పాత్రకు తగ్గట్టు వాళ్ళు న్యాయం చేశారు. సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి. సినిమాకి చాలా సపోర్టింగ్గా నిలిచాడు. ఇక సెంధిల్ కుమార్ గారు కెమెరా పనితనం చాలా అదరగొట్టాడు. ఓవరాల్గా మన గాలి ఎంట్రీ అదిరిపోయింది.